హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ తెలంగాణ ఎంసెట్లో ఏం జరిగింది, అసలు ఇంజనీరింగ్కి ఏమైంది, అసలు ఎందుకు సీట్లు ఫిల్ కాలేదు అనేటువంటి విషయం అయితే మనం చర్చిద్దాం. ఇక్కడ ఇంజనీరింగ్లో మిగిలిపోయిన సీట్లు 11,638 సీట్లు తెలంగాణ ఇంజనీరింగ్లో మిగిలిపోయినాయి అనేది ఒక అతిపెద్ద వార్తగా వచ్చింది. ఎందుకు అనంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు మిగిలిపోవడం అంటే కోర్సుల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నట్టే. సో ఇక్కడైతే చూద్దాం దీని గురించి. మొత్తంగా భర్తీ అయినవి 80,011 సీట్లు. సివిల్ మెకానికల్లో 68% భర్తీ అయినాయి. 91% నిండిన కంప్యూటర్ కోర్సులు. తుది విడత సీట్లు కేటాయించిన సాంకేతిక విద్యా విభాగం. తుది దశ కౌన్సిలింగ్ పూర్తయిన ఇంజనీరింగ్లో ఇంకా 11,638 కన్వీనర్ కోట్ల సీట్లు మిగిలిపోయాయి. అసలు దీనికంటే ఇంతకుముందుకు అసలు జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ క్యాంపస్లోనే సీట్లు మిగిలిపోయినాయంట. చూడండి అసలు ఇంజనీరింగ్ విద్యా పరిస్థితి రాను రాను ఎలా అవుతుందో. ఎప్పటిలాగే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. సివిల్ మెకానికల్ ట్రిపుల్ కోర్సుల్లోనే సీట్లు ఎక్కువగా మిగిలాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యత లేని కాలేజీల్లో కంప్యూటర్ బ్రాంచ్ల్లో సీట్లకు ఆప్షన్లు తగ్గాయి. అంటే ఎవరు చేరలేదన్నట్టు, దాంట్లో ఇంట్రెస్ట్ చూపించలేదన్నట్టు కంప్యూటర్ కోర్సులో జాయిన్ కావడానికి. ఎందుకంటే అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం, దాంట్లో నాణ్యత లేకపోవడం, అంటే స్టాఫ్ ఫ్యాకల్టీ ఇదంతా లేకపోవడం వల్లనే చేరలేదంట. దీంతో ఈ కాలేజీలో 5,261 సీట్లు మిగిలిపోయాయి. తుది దశ కౌన్సిలింగ్లో భాగంగా సాంకేతిక విద్యా విభాగం ఆదివారం సీట్లు కేటాయించింది. ఇదంతా తెలంగాణ గురించి ఫ్రెండ్స్. ఈ దశలో 40,837 మంది 16,86,699 ఆప్షన్లు ఇచ్చిండ్రు. 40,000 మంది 16,86,699 ఆప్షన్లు ఇచ్చిండ్రట. చూడండి, లక్షల్లో ఉన్న విద్యార్థులేమో 40,000, ఆప్షన్లేమో 16,86,000. చూడండి. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 180 కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది దశ ముగిసే నాటికి 80,011 87.3% సీట్లు కేటాయించారు. ఇంకా 11,638 సీట్లు మిగిలిపోయాయి. 46 ప్రైవేటు, 5 యూనివర్సిటీల పరిధిలోని 51 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,080 సీట్లు వచ్చాయి. ఈ విడతలో కొత్తగా విద్యార్థులు 4,720 మంది సీట్లు పొందారు. 20,028 మంది బ్రాంచ్లను మార్చుకున్నారు. 20,000 మంది అంటే మన వాళ్ళనైతే బ్రాంచ్లను మార్చుకున్నారంట. అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి. సీట్లు పొందిన వారు ఈ నెల 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్లైన్ స్లైడింగ్ నిర్వహిస్తారు. దీని ద్వారా కాలేజీల్లో అర్ధాంతరంగా బ్రాంచీలు మార్చుకునే వెసులుబాటు ఉంది. అంతర్గతంగా బ్రాంచీలు మార్చుకునే వెసులుబాటు ఉందన్నట్టు. కంప్యూటర్ దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో 68,080 సీట్లు ఉంటే 59,819 అంటే 91% సీట్లు అయితే భర్తీ అయినాయి. 92 అనుకోండి అరౌండ్. ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ బ్రాంచీల్లో 17,754 సీట్లు ఉంటే 14,118 అంటే 80% సీట్లు అయితే భర్తీ అయినాయి. సివిల్ మెకానికల్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 7,675 సీట్లు ఉంటే 5,236 అంటే అరౌండ్ 69% అయితే నిండినాయి అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో ఎంసెట్ గురించినటువంటి పరిస్థితి. సో మరి ఏపీలో ఏం జరగబోతుంది, కోర్టు కేసు వస్తుందా రాదా అనేటువంటి విషయాలను కూడా నెక్స్ట్ దానికైతే వీడియో చేయబోతున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.